మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామసిటీ యొక్క. అయితే మనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్కి సంబంధించి చక్కటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ సొల్యూషన్స్ వనజక్క డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. మరి నరాలకి సంబంధించి సమస్యలతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా. వీటికి సంబంధించి చక్కటి సొల్యూషన్స్ వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. అయితే వనజక్క, నర్వ్స్ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉంటాయి. అయితే అసలు నర్వ్స్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి, ఎలాంటి విటమిన్ లోపం వల్ల వస్తుంది? కొంతమందికి ఐ బ్లింకింగ్ అవుతూ ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో అదురుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కుడికన్ను ఎడంకన్ను అదిరితేనే మంచిది అంటాం. 1-2 రోజులు అదిరితే ఓకే. అది ఇప్పుడు సపోజ్ నా గురించి చెప్తా, 2-3 నెలల నుంచి కళ్ళు అదురుతానే ఉన్నాయి. ఏంటక్క మంచిదా అంటే ఏంటి మంచిది ఇందాక అన్నారు కదా. సో ఫస్ట్ అది నర్వ్స్ ప్రాబ్లం అని. సో ఎందుకు వస్తాయి, అలా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు ఏం తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ ఏం చేయాలి? సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అక్క. కుడికన్ను అదిరితే మంచిది, ఎడంకన్ను అదిరితే మంచిది, కుడికన్ను అదిరితే ఏదో చెడు వింటాము. వయసు వరుస ఆడవాళ్ళకైతే ఒకటి, మగవాళ్ళకైతే ఒకటి. ఇవన్నీ ఎలా ఉన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే, అదే పనిగా కొంతమందికి 2-3 రోజులు కంటిన్యూస్గా కుడికన్ను ఎడంకన్ను అదురుతుంది అంటే ఫస్ట్ మీరు వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాలన్నమాట. అంతే, మంచి చెడు పక్కన పెట్టేసేయండి. అయితే ఇలాగా రకరకాల ఒక్కొక్క బాడీ పార్ట్ లో ఏదైనా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ కుడి భుజం చాలా పెయిన్ గా ఉంటుంది. భుజం పెయిన్ గా ఉంటే మనం దానికి ఏదో రాసేస్తూ ఉంటాము. క్రానిక్ కుడి భుజం పెయిన్ ఉన్నప్పుడు మనకు కొంచెం లివర్లో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అలాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా ఒక్కొక్క పార్ట్లో పెయిన్ అనిపించినా, ఇబ్బంది అనిపించినా ఏదో మన బాడీలో సంథింగ్ చేంజ్ అవుతుంది, సమ్ తేడాగా ఉంది అని ఐడెంటిఫై చేసి దాన్ని మంచి అవుతుంది చెడు అవుతుంది కాకుండా మీరు కాస్త కేర్ఫుల్గా ఉండడం ఒకటి. సో నరాల వీక్నెస్ అన్నది ఏంటంటే, మనకి ఎప్పుడైతే ఇంతకుముందు చూడు ఈ మధ్య అందరూ వెయిట్స్ చేస్తున్నారు, జిమ్కి వెళ్ళి వాటికి వెళ్ళి. ఇప్పుడు ఎందుకు వెయిట్స్ చేస్తున్నారు? ఇంట్లో పని చేయరు కాబట్టి బయటకు వెళ్ళి వెయిట్స్ చేస్తూ ఉంటున్నారు. నార్మల్గా మనం ఇంతకుముందు రెగ్యులర్గా యాక్టివిటీ ఉన్నప్పుడు ఇట్లా పప్పు రుబ్బిన ఇంట్లో మామూలుగా రుబ్బకుండా మనం ఏదో ఆర్టిఫిషియల్గా అలా చేస్తూ ఉంటున్నాము. అన్నీ బట్టలు ఉతకడము, జాడించడము, లేవడము, కూర్చోవడము, ఇవన్నీ కాకుండా రెగ్యులర్గా యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి ఈ సమస్యలు ఎప్పుడు రాలేదు. ఒకప్పుడు నరాల సమస్యలు అన్నది ఎప్పుడో ఒకరికి ఇద్దరికి ఉండేవి, కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే నరాల వీక్నెస్ అందరికీ వస్తుంటుంది. ఉండి వేలు టపటపా కదిలిపోతూ ఉంటుంది కొంతమందికి, లేకపోతే కన్ను అలా అదురుతూ ఉంటుంది, లేకపోతే షోల్డర్ అదురుతుంటుంది, లేకపోతే నరాలు అసలు ఓపిక లేనట్టు మనం ఏదైనా కాసేపు మోయలేము, అసలు పట్టుకోలేము. చాలా మందికి షివరింగ్ వస్తూ ఉంటుంది, చాలా మందిలో చూసాను సమస్య. సో ఇవన్నీ వస్తున్నాయి అంటే దీనికి ఏమైనా స్పెసిఫిక్ గా ఒక రీజన్ ఉందా అంటే, మెయిన్ థింగ్ ఆహారం. ఫస్ట్ ఫుడ్లో మనం తీసుకోవాల్సిన ఆహారం అంటే ఎంత తింటున్నామని కాదు, మీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎట్లా ఉంది అన్నది, అది ఒకటి చాలా అవసరము. దాంతోపాటు రెగ్యులర్గా యాక్టివిటీస్ చేయడం. కొంతమంది అతిగా ఎక్సర్సైజెస్ చేసేస్తూ ఉంటారు, టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజెస్, అది కూడా మంచిది కాదు. ఎక్కువగా నడుస్తూ ఉంటారు, ఎక్కువగా నించోనే ఉంటారు. సో అతిగా ఏం చేసినా కూడా దానివల్ల కూడా మనకి నరాలకు సంబంధించిన వీక్నెసెస్ వచ్చేస్తుంటాయి. అది కాకుండా మీరు వాడే మెడికేషన్ ఏదైతే ఉందో ఆ మెడికేషన్ అయితే, ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఒక్కటి ఏంటంటే, మనం చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ మనకి మెడికేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. సో ఆ మెడికేషన్ ఇవ్వగానే ఫస్ట్ మీరు కూడా కాస్త రీసెర్చ్ చేసుకోవచ్చు, ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఉండవా అనేసి. ఎందుకంటే చాలామంది దగ్గరికి వెళ్తే ఆ సిమ్టమ్ని ఫస్ట్ అడ్రస్ చేస్తూ ఉంటారు. అయితే డాక్టర్ అడిగినా అడగకపోయినా మీరు ప్రొయాక్టివ్గా మీరు డాక్టర్ గారికి మీ లైఫ్లో ఎట్లా ఉంది, మీరు ఏం తింటున్నారు, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీకు నిద్ర ఎంతసేపు పడుతుంది, మీకు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ అంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవేవి డిస్కస్ చేయాలి అని, డాక్టర్ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళండి, న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళినా మీ నిద్ర ఎట్లా ఉంది, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఏం తింటారు, మీరు తినే ఆహారంలో మంచి పోషక విలువలు ఉన్నాయా లేవు, ఇవన్నీ ఫస్ట్ డాక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆయన ఇచ్చే మెడికేషన్ బాగుంటుంది. కొంతమందికి డాక్టర్స్ దగ్గర టైం లేనప్పుడు ఫాస్ట్ టైం చూసుకుని వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తే అప్పుడు మీకు సరైన మెడికేషన్ ఇవ్వడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందన్నమాట. అయితే అక్కడి నుంచి తెచ్చుకున్న మెడిసిన్స్ ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అతిగా మెడికేషన్ వాడడము, అతిగా పెయిన్ కిల్లర్స్ అవన్నీ వేసుకోవడం వల్ల కూడా ఈ నరాల వీక్నెసెస్ అవి వచ్చేస్తూ ఉంటాయి.
ఓకే, టూ మచ్ ఆఫ్ మెడికేషన్. కొంతమంది ఉదయం లేచినప్పటి నుంచి తలనొప్పి వస్తే ఒక ట్యాబ్లెట్, నడుము నొప్పి వస్తే ఒక ట్యాబ్లెట్, ఇలాంటివి వేసుకోవడము, సరైన ఎక్సర్సైజ్ బాడీకి లేకపోవడం, ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడము, అండ్ టూ మచ్ ఆఫ్ డైట్ చేయడం. ఆ డైట్ చేయడం వల్ల నేను ఓన్లీ ఓట్స్ ఒక్కటే తింటాను, లేకపోతే రాగి ఒక్కటే తాగుతాను, లేకపోతే రాత్రి పడుకునే ముందు ఇంత మాత్రమే తింటాను, ఇన్ని బాదాం తిని పడుకుని పోతాను. సో ఇట్లాంటి కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నరాల ప్రాబ్లమ్స్ తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మామూలుగా తినండి. ఓకే, డైట్ పేరుతోటి మీరు ఏదో ఇంత ఒక్క స్పూన్, రెండు స్పూన్లు తినడం అవన్నీ కాదు. సరిగ్గా తిన్నప్పుడు, కడుపు నిండా సరైన ఆహారం తిన్నప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇవి కాకుండా రెగ్యులర్గా మీరు ఒకవేళ ఎవరికైతే నరాల వీక్నెస్ వస్తుంది అని అనుకుంటే కనుక చిన్నప్పటి నుంచే, పిల్లలు అప్పటి నుంచే మనం నరాలు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయాలంటే ఒక బెస్ట్ రెమెడీ చెప్తాను. ఒకటి మనకి జీడిపప్పు, బాదం, కిస్మిస్, వాల్నట్స్ అంటాం కదా మనము, అక్రూట్ అంటాం, ఇవి పిస్తా, ఇవి 5 ఏం చేస్తామంటే కొంచెం రోస్ట్ చేసి దాని ఒక పౌడర్, మెత్తగా పౌడర్ కూడా అక్కర్లేదు, మామూలుగా పౌడర్ చేసి అది డైలీ పిల్లలకి పాలల్లో, ఆ పాలల్లో వేసినప్పుడు కొంచెం ఖర్జూరం కూడా యాడ్ చేసి ఇది వాళ్ళకి తాగిపించడం. పెద్దవాళ్ళు ఫ్రెష్ ఖర్జూరమా? ఫ్రెష్ ఖర్జూరం. ఓకే, సిరప్స్ అవి వద్దు, ఎందుకంటే మనం అన్లెస్ అది దాంట్లో ఏం యాడెడ్ షుగర్స్ అవి లేనప్పుడు నో ప్రాబ్లం. కానీ కొంత అందులో షుగర్, బెల్లం యాడ్ చేస్తే మళ్ళీ అది. సో ఈ మిశ్రమాన్ని ఏదో ఒక టైంలో నైట్, మార్నింగ్ మీరు పిల్లలకి తాగిపించడానికి ట్రై చేయండి. సేమ్ థింగ్ అలాగే వాళ్ళు తినేసేయాలి కదా. పాలలో బేసిక్గా ఇవన్నీ కొంచెం నానబెట్టేలాగా, అంటే ఇంత లోటా పాలలో ఇవన్నీ కలిపేయడం కాదు, కొన్ని పాలల్లో ఒక 2 స్పూన్స్ ఇవన్నీ మిక్సర్ ఉంటుంది కదా, అవన్నీ వేసి వాళ్ళకి ఒక ½ an hour దాన్ని అలా వదిలేసి కొంచెం మెత్తబడతాయి. దాని తర్వాత అవి పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు, ఇది నో ప్రాబ్లం. ఎవరికి రోజు నానబెట్టి అయినా అది మిక్స్ చేసేసి పాలలో మిక్స్ చేసి ఇచ్చేయచ్చు, ఈ రోజుకి ఆ రోజే. ఓకే, ఇది ఒక రెమెడీ. రెండోది ఏంటంటే మన గులాబీ రెక్కలు ఉంటాయి కదా, ఇది ఆయుర్వేద రెమెడీ అనమాట. ఆ ఫ్రెష్ గులాబీ రెక్కల్ని, ఇంట్లో పెరిగిన గులాబీ అయితే బెటరు. దాన్ని ఏం చేస్తారంటే ఒక 1/2 స్పూన్, ఒక 1 స్పూన్ గులాబీ రెక్కల్ని, 1/2 స్పూన్ మెంతులు, ఈ రెండింటిని పాలల్లో మరగబెట్టేసి దాన్ని, ఆ మరిగిన పాలని ఎంత ఒక 4-5 minutes పాలల్లో మరగబెట్టండి. కొంచెం పాలు తీసుకోండి, ఈ రెండు మరిగేంత ఒక గ్లాస్ పాలల్లో గులాబీ రెక్కల పౌడరు అండ్ మెంతులు, ఈ రెండు వేసి ఉడకబెట్టినట్టు పాలల్లోనే ఉడకబెట్టి ఈ మిశ్రమాన్ని తీసుకుంటే రెగ్యులర్, అంటే ఆల్రెడీ వీక్నెస్ ఉన్న వాళ్ళు, నరాలు అదురుతున్నాయి, కాస్త వీక్ అనిపిస్తుంది, ఎనీ ఏజ్ గ్రూప్ ఇది తాగొచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అదొకటి ఇదొకటి. ఇది రెండో ఆప్షన్. మూడోది ఏం చేయొచ్చు అంటే కుంకుమ పువ్వు. మనకి మామూలుగా కుంకుమ పువ్వు తాగితే చాలా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు, అయితే బేసిక్ గా కుంకుమ పువ్వు మనకి నరాల వీక్నెస్ ని తగ్గించడానికి బాగా వర్క్ చేస్తుంది అనమాట. అందుకని కుంకుమ పువ్వుని ఎక్కువగా పాలల్లో వేసి తాగితే నరాల వీక్నెస్ తగ్గుతుంది. ఇది కూడా యాడ్ చేయొచ్చా? లేదు, ఇది సెపరేట్ రెమెడీ ఇది. ఓకే, ఇందాక ముందు చెప్పిన మెంతులు, గులాబీ రెక్కలు పాలల్లో డ్రై ఫ్రూట్స్ అది సెపరేట్ గా, ఇవన్నీ 3 సెపరేట్ రెమెడీస్ అనమాట. అన్ని కలిపే అక్కర్లేదు, దేనికి దానికి సెపరేట్ గా మీకు ఏది అంటే కన్వీనియంట్ గా చేసుకోవచ్చు అన్నది. ఆ డ్రై ఫ్రూట్స్ తో చెప్పింది ప్రతిరోజు మనం ఎలాగైతే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటామో అట్లా ఇది రోజు మీరు మీ నైట్ టైంలో తాగి పడుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు చెప్పిన గులాబీ రెక్కలు, మెంతులది కూడా మీ ఏ టైం కన్వీనియంట్ ఉంటే ఆ టైంలో తినడానికి అది ట్రై చేయండి. కుంకుమ పువ్వుతో పాలు అయితే నైట్ బెటర్, కాబట్టి ఎవరైనా తినొచ్చు. ఓన్లీ ప్రెగ్నెంట్ వాళ్ళే తినాలి, ఓన్లీ ఆడవాళ్ళే తినాలి. కుంకుమ పువ్వు అనగానే మగవాళ్ళకి ఒక డౌట్, ఇది ఆడవాళ్ళు మాత్రమే తినాలి, అలా ఏం లేదు. మగవాళ్ళు కూడా నరాల వీక్నెస్ అది రాకుండా ఈ 3 రెమెడీస్ ఫాలో అవ్వుకుంటూ రెగ్యులర్గా మీరు ఒంటికి కాస్త నువ్వుల నూనె అలాంటివి రాసుకుంటూ మసాజ్ చేస్తూ ఒక మంచి లైఫ్ స్టైల్, కొంచెం యాక్టివ్గా లైఫ్ స్టైల్ ఉండడం. అతిగా ఏది చేయకండి, అతిగా మజిల్ ఎక్సర్సైజెస్ కానీ అతిగా ఎక్సర్సైజెస్, జిమ్ అవన్నీ ఎక్కువగా కాకుండా లిమిటెడ్గా చేస్తూ ఉంటే సరిపోతుంది. సో నిజంగా అంటే నరాల బలహీనతతో బాధపడే వాళ్ళకి వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. దీంతో పాటు మీరు ఇచ్చిన రెమెడీస్ తో స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది, సో ఫిట్ గా కూడా ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, మరి ఇది అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు అందాన్ని కూడా మరింత అభివృద్ధి చేసుకోవడానికి వనచక్క ఇచ్చిన ఈ రెమెడీస్ వండర్ఫుల్ గా యూజ్ అవుతాయి. మరి ఎవరెవరైతే నరాల బలహీనతతో, వీక్నెస్ తో బాధపడుతున్నామో వాళ్ళందరికీ చక్కటి రెమెడీస్ కదా. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే పర్సనల్ గా కస్టమైజ్డ్ డైట్ మీకు కావాలి, వనచక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.